2 రోజుల పాటు పుల్చల మండలాన్ని వీడి పాకాల మండలంలోని పంటలపై తన దాడుల పరంపర కొనసాగించి స్థానికంగా ఉన్న రైతులకు కష్టనష్టాలు పాల్చేసిన ఒంటరి ఏనుగు తిరిగి మళ్ళీ పుల్చల మండలంలోకి ప్రవేశించిందా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు. అది ఆహార వేటల భాగంగా మళ్ళీ ఆదివారం రాత్రి పుల్చల మండలం పాళ్లం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. వెళ్ళిపోయిందిలే, ఇక అలాగే దూర ప్రాంతాలకు తరిమేస్తారులే, ఇక ఇటు రాదులే అనుకున్న స్థానిక రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఒంటరి ఏనుగు ఆదివారం అర్ధరాత్రి పాళ్యం చెందిన జె సుబ్రహ్మణ్యం మామిడి తోటలో ప్రవేశించి బోరు పైపులను విరిచి బయట వేసేసి మామిడి తోటలో చిందరవందర చేసి విధ్వంసం సృష్టించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఈ ఒంటరి ఏనుగు బెడద తప్పెలలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా 2 మార్లు తన తోటలోకి ప్రవేశించి మామిడి కొమ్మలను విరిచేసి ఏనుగులు తీరని కష్టనష్టాలు పాల్చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి తన మామిడి తోటలో ప్రవేశించి మామిడి కొమ్మలను విరిచేయడమే కాక బోరు మోటార్ పైపునే బయట వేసేసి తీరని కష్టనష్టాలు పాల్చేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలు తరమేయాలని ఆయన కోరారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.